సోదరీ సోదర్లారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. అదే ఓపికతో వాగ్దాన ఫలాన్ని పొందడం. మన జీవితాల్లో మనం ఎన్నో వాగ్దానాలు వింటాం, ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. కాని అవి వెంటనే నెరవేరకపోతే మనం నిరుత్సాహపడతాం, ఓపిక కోల్పోతాం. అబ్రహాము జీవితం. అబ్రహాము గురించి ఆలోచిద్దాం. దేవుడు అతనికి ఒక గొప్ప వాగ్దానం చేశాడు. నీవు గొప్ప జనమునకు తండ్రివి అవుతావు అని. కాని అప్పటికి అబ్రహాముకు సంతానం లేదు. అతను ఎంతో కాలం వేచిచూశాడు. ఆ వాగ్దానం ఆలస్యమవుతున్నప్పుడు అతను శోధించబడ్డాడు. అతని భార్య శారా కూడా అపనమ్మకంతో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. కాని అబ్రహాము నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. అతను దేవుని శక్తిని, ప్రేమను నమ్మాడు. దేవుడు తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడని విశ్వసించాడు. అబ్రహాము ఓపికతో, విశ్వాసంతో ఎదురుచూశాడు. దాని ఫలితంగా దేవుని వాగ్దానం నెరవేరింది. అతనికి వృద్ధాప్యంలో ఇస్సాకు జన్మించాడు. ఓపికతో ఎదురుచూడటం. ఓపిక అంటే కేవలం నిశ్శబ్దంగా కూర్చోవడం కాదు. ఇది మన హృదయాలను దేవునికి అప్పగించడం. దేవుని ప్రణాళికలు మన ప్రణాళికల కన్నా గొప్పవని నమ్మడం. దేవుడు మనల్ని కొన్నిసార్లు కష్టాల ద్వారా, శోధనల ద్వారా సిద్ధపరుస్తాడు. ఆ కష్టాలు మనల్ని బలపరుస్తాయి. అవి మన విశ్వాసాన్ని, సహనాన్ని పెంచుతాయి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపడ్డాడు. అది ఒక గొప్ప పరీక్ష. కాని అతను దేవుడు మృతులను కూడా లేపగలడని నమ్మాడు. అందుకే అతను ఆ గొప్ప త్యాగానికి సిద్ధపడ్డాడు. అతని ఓపిక, విధేయతకు దేవుడు ప్రతిఫలమిచ్చాడు. అతనికి ఇస్సాకును తిరిగి ఇచ్చాడు. దానితో పాటు గొప్ప ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఖాళీపాత్రలు. ప్రియమైనవారలారా, మనం కూడా అబ్రహాము వలె ఓపికతో ఉండాలి. గతంలో జరిగిన అపజయాలను గురించి చింతించకూడదు. వాటిని వదిలిపెట్టి ముందుకు సాగాలి. మనం దేవుని ముందు ఖాళీపాత్రలుగా ఉండాలి. మన సొంత ఆలోచనలు, ప్రణాళికలతో నిండి ఉండకూడదు. మనం ఖాళీగా ఉంటేనే దేవుడు మనల్ని తన పనిముట్టుగా వాడుకోగలడు. మనం దేవుని చిత్తానికి, ఆయన మార్గాలకు లోబడినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ముగింపు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు విరోధి ఎవరూ లేరు. ఓపికతో, నమ్మకంతో మనమెదురుచూస్తే దేవుడు మన జీవితంలో తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. అబ్రహాములాగే మనం కూడా దేవుని వాగ్దాన ఫలాలను పొందుతాము. ఈ ప్రసంగం మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాను. మనం ఓపికతో దేవుని కోసం వేచిచూద్దాం. మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చూద్దాం. ఆమెన్.